చేంజ్ అన్నమాట. నెక్స్ట్ మనం వస్తాం రామ్గఢ్ కాన్స్టిట్యున్సీ లాస్ట్ టైం ఆర్జేడీ గెలిచారు. సెకండ్ వచ్చింది బీఎస్పీ. ఇవన్నీ కూడా అంటే నారో మార్జిన్స్ 189 ఓట్స్ సార్, 189 ఓట్లు, నథింగ్ యాక్చువల్లీ. సో మనం ఈసారి ఏం జరుగుతుంది, దిస్ ఇస్ ద కాన్స్టిట్యున్సీ కాల్డ్ రామ్గఢ్. మనం రామ్గఢ్ సర్చ్ చేద్దాం ఒకసారి. రామ్గఢ్లో ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ ఈజ్ లీడింగ్. బహుజన్ సమాజ్ పార్టీ ఐ థింక్ ద ఓన్లీ సీట్ బహుజన్ సమాజ్ పార్టీ ఈజ్ లీడింగ్. వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఎండ్ ఆఫ్ 7th రౌండ్ 4000 ఓట్స్లో లీడ్ చేస్తున్నారు. సతీష్ సింగ్ యాదవ్. లాస్ట్ టైం కూడా బీఎస్పీ సెకండ్ పొజిషన్లో వచ్చాను. అంబికా సింగ్ యాదవ్ పోటీ చేశారు సెకండ్ పొజిషన్. అంటే ఇట్ ఈస్ అ బీఎస్పీ స్ట్రాంగ్ హోల్డ్. బహుశా వీళ్ళ ఓవర్ఫ్లో జార్ఖండ్ వైపు నుంచి ఉండొచ్చు అక్కడ, లేకుంటే యూపీ వైపు నుంచి ఉండొచ్చు. ఏదైనా వైపు నుంచి ఇది ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడికి వచ్చిందన్నమాట బీఎస్పీది. బీఎస్పీ స్ట్రాంగ్ హోల్డ్. లాస్ట్ టైం సెకండ్ పొజిషన్లో వచ్చింది ఆర్జేడీ, కానీ ఈసారి సెకండ్ పొజిషన్లో ఉన్నారు బీజేపీ. ఆర్జేడీ 3వ స్థానంలో. సో ఈ ఒకటి బీఎస్పీ రిటైన్ చేసుకోవచ్చు. రిటైన్ కాదు, దిస్ వాజ్ సీట్ వన్ బై ఆర్జేడీ విచ్ బీఎస్పీ ఇస్ టేకింగ్ ఇట్ అవే. ఆర్జేడీ నుంచి బీఎస్పీకి వస్తుంది అది. నెక్స్ట్ రాణిగంజ్ సీట్, దిస్ ఇస్ ఎస్సీ సీట్, ఓకే, షెడ్యూల్ కాస్ట్ రిజర్వ్డ్ సీట్ అది. రాణిగంజ్లో కూడా పరిస్థితి ఏమైంది చూద్దాం ఒకసారి. ఓకే, రాణిగంజ్, ఎస్, రాణిగంజ్ ఎస్సీ రిజర్వ్డ్ సీట్. లాస్ట్ టైం రాణిగంజ్ సీట్ ఆ జేడీయూ కలిశారు. అష్మిత్ అని క్యాండిడేట్, అష్మిత్ రిషిదేవ్ 2304 ఓట్లతో గెలిచారు లాస్ట్, వెరీ నారో మార్జిన్. ఈసారి ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నారు, డౌన్ బై 10,000 ఓట్. రాష్ట్రీయ జనతా దళ్ ఇస్ లీడింగ్. మంగళం అని ఆయన లీడ్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఆయన సెకండ్ వచ్చిండు, అవినాష్ మంగళం. సో దిస్ టైం మంగళం సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్కి వచ్చేసారు. అండ్ జేడీయూ ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి వచ్చారు. కానీ అక్కడ కూడా 10,000 ఓట్లు వచ్చినాయి, కానీ 6 రౌండ్లు అయినాయి. ఇంకా 30 రౌండ్లు ఉన్నాయి మొత్తం, అంటే 24 రౌండ్లు ఇంకా జరగాల్సి ఉందన్నమాట. సార్ ఒక్క నిమిషం, మనకి బీజేపీ క్యాండిడేట్ లంకెల దీపక్ రెడ్డి మాట్లాడు. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ మనం చూద్దాం ఏం మాట్లాడదు చూసి. రైట్, అయిపోయిందా? ఓకే, ఐ థింక్ మాట్లాడటం అయిపోయినట్టుందండి. మళ్ళీ మన దీంట్కి వచ్చేప్పటికి, అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా లాస్ట్ టైం నారో మార్జిన్ తోటి గెలిచిన సీట్లు, ఓడిపోయిన సీట్లు, గెలిచినవి ఓడినవి రెండు. కరెక్ట్. నెక్స్ట్ సక్రా అని ఒక సీట్ ఉందండి. సక్రా సీట్ మనం చూద్దాం. సక్రా సీట్లో ఏం జరిగింది లాస్ట్ టైం. సక్రా సీట్ లాస్ట్ టైం జనతాదళ్ యునైటెడ్ అశోక్ కుమార్ చౌదరి ఆయన కలిసింది 1500 ఓట్లతో, 1537, 1537 ఓట్స్ అని కలిసి. ఈసారి జనతాదళ్ యునైటెడ్ నౌ అశోక్ కుమార్ చౌదరి బదులు ఆదిత్య కుమార్ పోటీ చేస్తున్నారు. క్యాండిడేట్ మార్చేశారు జేడీయూ. అక్కడి నుంచి ఆయన లాస్ట్ టైం కలిసిన 1500 ఓట్ల మెజారిటీ ఇప్పుడు ఆల్రెడీ 10వ రౌండ్ వచ్చేదాకా 7000 ఓట్లతో లీడ్ చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. జన్ సురాజ్ పార్టీ మన ప్రశాంత్ కిషోర్ థర్డ్ పొజిషన్లో 2000 ఓట్లతో ఉన్నారు. నథింగ్. చాలా హైప్ చేశారండి వీళ్ళని. ఎంత హైప్ అంటే పిఆర్ హైప్, వాళ్ళు వచ్చేస్తున్నారు, ఓట్లు తీసుకెళ్ళిపోతారు, బీజేపీ, ఇది ప్యానల్ డిస్కషన్, అది ఇది చూసాను. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు ఫైనలీ టోటలీ అవుట్ అయిపోయింది కదా. మన బ్రదర్ ఓవైసీ ప్రజెన్స్ ఆయనకి ఈసారి 1.5% బిఫోర్ ఐ లెఫ్ట్ ద ప్రీవియస్ స్టూడియో నేను అక్కడ చెక్ చేసినప్పుడు ఆయనకి 1.5% వచ్చింది. ఆయన ఓట్లు తీసుకెళ్ళిపోతున్నాడు, అంటే ముస్లిం ఓట్స్ గుంజుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. గెలవడం ఇంకోటి చూద్దాం, అది ఇప్పుడు అదే ఫైనల్ ఫిగర్స్కి రాలేదు. నెక్స్ట్ సీట్ సిక్తా 2300 ఓట్స్లో లాస్ట్ సిపిఐ ఎంఎల్ గెలిచారు ఈ సీట్, సిక్తా అనే సీటు. సో ఈసారి సిక్తా సీట్ ఎక్కడికి వచ్చింది చూద్దాం ఒకసారి. వీ విల్ చెక్ సిక్తా. ఎస్, సిక్తా ఇస్ దే. ఈసారి సిపిఐఎంఎల్ 3వ స్థానంలో ఉంది. సిపిఐఎంఎల్ గెలిచిన సీట్లో 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ పొజిషన్లో జేడీ వచ్చేసారు 13,480 ఓట్లతో రీడింగ్లో ఉన్నారు 7th రౌండ్లో. సెకండ్ పొజిషన్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు. సో బహుశా ఇక్కడ ఒక ఇండిపెండెంట్ అక్కడ వచ్చింది. కానీ లాస్ట్ టైం గెలిచిన క్యాండిడేట్, అంటే లాస్ట్ టైం గెలిచిన పార్టీ ఆయన ఈసారి బీరేంద్ర కుమార్ గుప్తా, ఆయన క్యాండిడేట్ కూడా ఈసారి కూడా 6000 ఓట్లే వచ్చినాయి ఈసారి. ఓకే. అట్ ద సేమ్ టైం బీజేపీ జనతాదళ్ యునైటెడ్ క్యాండిడేట్కి 30,000 ఓట్లు వచ్చినాయి. సో యూ కెన్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ డిఫరెంట్. చాలా మటుకు దీంట్లో చిరాగ్ పాస్వాన్ రోల్ ఉంటుంది దీని అన్నింటిలో. ఓకే. సిమ్రీ బఖ్తియార్పూర్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది. చాలా ఫేమస్ సెగ్మెంట్ కదా సార్ బఖ్తియార్పూర్, తరచూ కాంట్రవర్సీస్లోకి కరెక్ట్ కనిపించే సెగ్మెంట్ అది. ఇది
So we'll just go to that constituency now. Simi Biktiarpur.